ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. 9 గంటల 1 నిమిషం అవుతుంది. ఫ్రీ మార్కెట్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే 9 గంటల 15 నిమిషాలకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మనకు నిఫ్టీ 2 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే విధంగా మార్కెట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనకు మార్కెట్ అయితే కొంత అప్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో మార్కెట్ ఈ ఏరియా ద్వారా అంటే ఇక్కడ ఈ విధంగా మార్కెట్ ఈ ఏరియా వరకు అయితే వెళ్ళొచ్చు అనుకుంటారు. 22,041 వరకు ఈ ఏరియా వరకు అయితే వెళ్ళొచ్చు. సో 21,97. సో మనం గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతే బెటరు. సో ఇది మనకి ఈ పొజిషన్ చూసుకున్నట్టయితే నిన్న హోల్డింగ్ చేశాను. సో 4 లాట్స్ 96 దగ్గర తీసుకున్నాను. సో ఇది 160 దాకా వెళ్ళింది. నిన్న 11,000 దాకా ఉంది. 10,000 ప్లస్ 11,000 దాకా ప్రాఫిట్ కనపడ్డది. దాన్ని బుక్ చేయలేదు. సో మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది నిన్న కరెక్ట్గా బాటంలో క్యాచ్ చేశాను. ఈ ఏరియాలో క్యాచ్ చేశాను నేను. ఈ ఏరియాలో ప్లీజ్ ఎంగల్ఫింగ్ అనేది వచ్చింది. సో ఈ ఏరియా దాకా ఇక్కడ దాకా వచ్చింది. సో ఇంకా హై 157 దాకా వచ్చింది. సో 157 ఇక్కడ ఎగ్జిట్ అయినా బాగుండేది. సో ఎగ్జిట్ కాలేదు. మళ్ళీ మార్కెట్ డౌన్కి వచ్చేసింది. మళ్ళా 113 రూపాయల దాకా మళ్ళీ కిందికి వచ్చింది. నేను ఎక్కడైతే ఈ ఏరియాలో ఎంటర్ అయ్యా కదా, మళ్ళీ ఈ ఏరియా దాకా వచ్చి మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళి ఈ ఏరియా దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. 126 రూపాయల దగ్గర. నేను 97 దగ్గర కొన్నా. సో ఇప్పుడు మార్కెట్ ఇది చూసుకున్నట్టయితే ఇది ఉంది కదా. సో మనకి ఇప్పుడు సో ఫ్రెండ్స్ 9 గంటల 13 నిమిషాలు అవుతుంది. సో మార్కెట్ అయితే ఈ విధంగా హయ్యర్ హై హయ్యర్ లో. సో హయ్యర్ హై హయ్యర్ లో. సో ఫ్రెండ్స్ 9 గంటల 14 నిమిషాలు అవుతుంది. లోయర్ హై లోయర్ లో లోయర్ హై ఈ ఏరియా మొత్తం సైడ్ వేస్గా ఉంది. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో మార్కెట్ మళ్ళీ సడన్గా ఈరోజు ఫ్రీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఏరియాలో నేను ఈ ట్రెండ్ లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ అయితే బుక్ చేయాలని అనుకుంటున్నా. సో మళ్ళీ కావాలంటే ఈ ఏరియా వస్తే మళ్ళీ రీఎంట్రీ చేద్దాము. సో ఆ ఏరియా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఈ 160 170లో ఎక్కడికి వచ్చినా కానీ అక్కడ ఎగ్జిట్ అవుదాము. సో చూద్దాము. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ప్రాఫిట్ ఏమో అంటే నిన్నటిది. సో మనం ఈ విధంగా ఎంత హోల్డ్ చేసినా కానీ బయింగ్ అనేది లాసెసే వస్తున్నాయి. సో ఇట్స్ వెరీ రిస్కీ. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇంకా మనకి మనకి ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయింది. సో ఎగ్జిట్ అవుతే బెటర్ అనిపిస్తుంది. సో 3 లాట్స్ ఎగ్జిట్ చేయడం ట్రై చేద్దాము. సో ఎగ్జిట్ చేసేసాను. సో ఇది చాలా క్విక్గా డిసిషన్ తీసుకున్నా. సో ఇక్కడ మార్కెట్ అయితే ఇంకా డౌన్ఫాల్ వచ్చేలా కనపడుతుంది. సో ఈ విధంగా సో బుల్ సైడ్ అయితే కనపడట్లేదు. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది ఈ ఏరియాలో. సో 180 దగ్గర. సో నేను ఎక్కడ ఎగ్జిట్ అయింది ఎక్కడ అంటే 183 దగ్గర ఎగ్జిట్ అయిపోయా. ఇప్పుడు 186 నడుస్తుంది. సో చూద్దాము, మార్కెట్ ఇంకా కొద్దిగా పైకి వెళ్తుందేమో. సో ఇక్కడ 5 మినిట్స్ పెడదాము. 5 మినిట్స్ పెడితే సో ఈ విధంగా ఉంది. సో బుల్లిష్ అయితే కనపడుతుంది. సో ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియదు. చూద్దాము. ఇది బ్రేక్అవుట్ ఇస్తే మనము ఇంకా ఒక మంచి ఆపర్చునిటీ కోసం అయితే చూద్దాము. 800 CEని ఎంటర్ అయ్యాను. సో ఈరోజు కొద్దిగా ఎడ్జింగ్ అయితే చేద్దాము. సో మార్కెట్ ఎట్ సైడ్ వెళ్తుందో తెలియదు క్లియర్గా. సో ఒక 21,000 ఇంకా పైకి అయితే వెళ్తుంది మార్కెట్. బుల్లిష్ వ్యూ అయితే కనపడుతుంది. సో ఎంత దాకా వెళ్తుంది అనేది మనము ఇంకా క్లియర్గా మనకి ఒక
డైరెక్షన్ వచ్చేదాకా చూద్దాము. సో ఇక్కడ చూస్తేనే చిన్న ప్రాఫిట్ అయితే కనబడుతుంది. ఎడ్జింగ్ అయితే చేద్దాము, నేకుడ్ అయితే కుదరట్లేదు. సో ఇంకా కొద్దిగా మార్కెట్ అప్ వెళ్ళిన తర్వాత డౌన్ సైడ్ కూడా ఎంట్రీ అవుదాము. సో ఇది ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇంకా కొద్దిగా మార్కెట్ ఇక్కడ రివర్స్ అవుతుందా అనుకుంటే మనము కింది సైడ్కి తీసుకుందాము. సో కొద్దిగా ఓపిక పడదాము. సో ఇక్కడైతే మనకు ఒక రెసిస్టెన్స్ అయితే కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరాల పివోట్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకి R5 ఇక్కడ సాంగ్ స్టాప్ ఒకటి ఉంది 22,061 దగ్గర. సో ఇక్కడే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది, సైడ్ వేస్గానే ఉంది మార్కెట్. మూమెంట్ అంటే ఎటు కనిపించడం లేదు. సో ఇక్కడ మనకి దీని ప్రైస్ చూసుకున్నా కానీ ప్రైస్ కూడా ఏం మూమెంట్ అంత ఏం లేదు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 10:38 అవుతుంది. సో మనకి ఆల్రెడీ హోల్డింగ్ది గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం వలన మనం ఇంత రికవరీ చేయగలిగాము. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే చాలా తక్కువే మన లాస్లో. సో ఇంకా చాలా రికవరీ చేయాల్సింది ఉంది కానీ సో ఇది ఈరోజు వరకు అయితే ఇంత చూద్దాము. ఇంకా ఏమన్నా మార్కెట్ డౌన్ మూమెంట్ ఇస్తుందా లేదా అనేది. సో ఇంకా డౌన్ మూమెంట్ ఏమన్నా ఇస్తే ఇంకా ఆల్రెడీ ఈ ఒక చిన్న పొజిషన్ని డౌన్ సైడ్కి తీసుకున్నాను. సో మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందా అనేది చూడాలి. ఇక్కడ 5 మినిట్స్కి ఇక్కడ మనకి 5 మినిట్ క్యాండిల్కి వెళ్ళామనుకో, ఇది సపోజ్ ఇది మనం క్లియర్గా తీసామనుకో మూమెంటం ఇలా ఉంది. సో ఇక్కడైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనబడుతుంది ఈ ఏరియా. సో ఇది ఇంకా కొద్దిగా వెళ్తుందా సరే, లేకపోతే ఇటు దాకా వస్తుందా అనేది చూడాలి. సో 22,123 దాకా వస్తుందా అనేది కూడా చూడాలి. సో కొంతవరకు అయితే సో అంతవరకు వస్తే కొద్దిగా మూమెంటం అయితే కనబడుతుంది. చూద్దాం. Sometimes like all you want to do is run.
ఏరియాలో పైకి ఎంటర్ అయ్యాను, కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో అందువల్ల కొంత ట్రాప్ అయిపోయాము. సో ఏదైతే మనీ ట్రాప్ అయిపోయిందో అది ఈరోజు రికవరీ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్దిగా ఇటు వెళ్ళడం వలన. సో అది ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇది మన రికవరీయే. సో మొన్న ఏదైతే మనం ట్రాప్ అయ్యామో, సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇందులో కొద్దిగా అమౌంట్ బయ్యింగ్లో వచ్చినట్టు ఉంటుంది, కానీ అది నిజంగా ట్రాపింగ్ మనీ. సో ప్రాఫిట్ అంటూ ఏముండదు. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే మనం ట్రాప్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మనకు ప్రాఫిట్స్ అంటూ పెద్దగా ఏముండవు, వస్తున్నట్టుగా కనపడుతుంది కానీ సో అది లాస్లోనే ఉంటాము. సో అది ఫ్రెండ్స్. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.